దాన ధర్మాల వల్ల అనేక ప్రయోజనాలు, ప్రాపంచికంగా పరలోక పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గడిచినటువంటి జాతుల గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ తెలియజేశారు. ఇది కూడా సహీ హదీస్ గ్రంథాల్లో ఉంది. ఒక వ్యక్తి ఒక దారి గుండా ప్రయాణం చేస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా పైనుంచి శబ్దం వినబడింది. ఏమిటా శబ్దము? మేఘాలు ఒక ఆజ్ఞను విన్నారు. ఏమిటా ఆజ్ఞ? ఫలానా వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి, ఓ మేఘాలారా మీరు వర్షాన్ని కురిపించండి. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇదేమిటిది? మేఘాలకి పైనుంచి ఆజ్ఞ వస్తుంది అని. ఆ వ్యక్తి అలాగే చూస్తున్నాడు. చూస్తుంటే మేఘాలు కాస్త ప్రయాణం చేస్తూ వెళ్తున్నాయి. ఆ వ్యక్తి కూడా ఆ మేఘాల వెంటే వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ మేఘాలు ఒక ప్రదేశంలో వర్షాన్ని కురిపించాయి. కురిపించిన తర్వాత ఆ మేఘాల నుంచి వచ్చిన వర్షపు నీరంతా కూడా ఒక పొలంలోకి వెళ్తూ ఉంది. అక్కడ వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి పొలంలో పని చేసుకుంటున్నాడు. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి అడిగాడు, నీ పేరేమిటి అని. ఏ పేరైతే మేఘాలకు వినిపించబడిందో అదే పేరు చెప్పాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి జరిగిన సంఘటన తెలియజేశాడు. ఇదేంటిది? అల్లాహ్ ఒక నియమాన్ని పెట్టాడు. వర్షం అనేది అందరి మీద పడాలి, అందరి మీద కురవాలి. ఇది నియమం అల్లాహది. కానీ అల్లాహ్ తన నియమానికి విరుద్ధంగా కేవలం నీకు మాత్రమే ప్రయోజనం జరిగేలాగా వర్షాన్ని కురిపించాడు. అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలాంటి మంచి పనులు చేస్తున్నావంటే ఆ వ్యక్తి అన్నాడు, లేదండి నేను పెద్దగా ఏమి చేయను, నేను రైతుని, సామాన్య రైతుని, నేను అంతే. కానీ ఏదైతే నాకు పంట వస్తుందో, రాబడి వస్తూ ఉంటుందో ఆ రాబడిని 3 భాగాలు చేస్తాను. మొదటి భాగము నా కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, కుటుంబం ఏదైతే ఉందో భార్య పిల్లల కోసం తీస్తాను, మొదటి భాగం. రెండో భాగం ఏం చేస్తాను? మళ్ళీ పంట వేయాలి కదా, దానికోసం తీసి పెడతాను, అంటే మళ్ళీ వ్యాపారం చేయడానికి, పంట వేయడానికి. మూడో భాగం ఏం చేస్తానో తెలుసా? ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి పనిచేస్తాను. వెంటనే వ్యక్తి అన్నాడు, వల్లాహి ఇదే నీ పని, అందుకే అల్లాహ్ నీ యొక్క ఈ పనిని, ఈ దానాన్ని స్వీకరించాడు. అల్లాహ్ అక్బర్. చూడండి, మనం కూడా సమాజంలో చూస్తుంటాము. వ్యాపారం ఎలా ఉందండి? అన్సీజన్ అండి. అన్సీజన్ అయినప్పటికీ సమాజంలో ఒకళ్ళొక ఇద్దరికో మంచి వ్యాపారం జరుగుతుంటుంది. ఎందుకని అంటే వారు చేసేటటువంటి దాన ధర్మాల వలన అల్లాహ్ ఏం చేస్తాడు? ఇహలోకంలో కూడా వారికి సహాయం చేస్తాడు. మనం కూడా సమాజంలో చాలా ఎక్కువ మంది గోప్యంగా ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో సమాజంలో వారిని ఎవరు గుర్తించరు. సమాజంలో వారికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉండవు. కానీ సమాజంలో వారి చర్చ ఉండదు. కానీ ఆకాశాలపైన సర్వలోకాల ప్రభువు దగ్గర ఆ వ్యక్తుల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఏ వ్యక్తుల గురించి? ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, పేదవారికి సహాయం చేస్తారో. అల్లాహ్ అక్బర్. ఇంతకంటే మహాభాగ్యం ఇంకేమైనా ఉందా? దీనికంటే మంచి ఉదాహరణ ఇంకేమైనా ఉందా సోదరులారా? కాబట్టి ఎల్లప్పుడూ కూడా దాన ధర్మాలు చేస్తుండండి.